గౌరవనీయులు స్థానిక సర్పంచ్ సోదరులు బాలరెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక ఎంపీటీసీ సోదరి గీతా గారు, గౌరవనీయులు ఎంపీపీ రేణుక గారు, జెడ్పీటీసీ లక్ష్మణరావు గారు, గౌరవ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి నేలకొండ అరుణ రాఘవరెడ్డి గారు, పెద్దలు ఎస్కాబ్ అధ్యక్షులు కొండూరి రవీంద్రరావు గారు, గౌరవనీయులు మా జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట ఆగయ్య గారు, పెద్దలు మోహన్ రెడ్డి గారు, ఆకులూరి సింగయ్య గారు, గడ్డం నర్సయ్య గారు, ఇంకా మండల రైతు బంధు సమితి అధ్యక్షులు శంకర్ గారు, స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరులు కొండ రమేష్ గారు, అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో పుట్టిన ఊరును కాదు కన్న తల్లిదండ్రిని కూడా చూసుకొని పుత్రులున్న ఈ రోజుల్లో ఈరోజు తన గ్రామానికి ఏదైనా చేయాలనే ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి పిలుపుకు స్పందించి మా గ్రామంలో ఉండే రైతుల కోసం నేను ముందుకొస్తా అని ముందుకొచ్చి సొంత డబ్బులు 24 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత చక్కటి రైతు వేదిక నిర్మాణం చేసిన గోవర్ధన్ గౌడ్ గారికి గట్టిగా మీరందరూ చప్పట్లతో ఒకసారి అభినందనలు చెప్పాలని కోరుతున్నాను. గట్టిగా అంటే గొప్పపూర్లకు ఇట్లా కొడతారా చప్పట్లు? ఇవాళ ఊరు కోసం కాదు, సొంత ఇంటి కోసమే మంచి చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. అట్లాంటిది ఊరు కోసం ముందుకొచ్చి చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే గోవర్ధన్ అన్నకు మళ్ళొకసారి అభినందనలు చెప్తూ, సోదరులు సర్పంచ్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని జరుగుతున్నాయి, అడగందే అమ్మాయినా పెట్టదంటారు. కాకపోతే మా ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామానికి పల్లె ప్రగతి ద్వారా డబ్బులు ఇస్తున్నారు. బ్రహ్మాండంగా అవసరం ఉన్న అన్ని పనులు ప్రతి పల్లెలో, అది ట్రాక్టర్ కావచ్చు, మాకు డంప్ యార్డ్ కావచ్చు, పల్లె ప్రకృతి వనం కావచ్చు, వైకుంఠ ధామం కావచ్చు, చెట్లు కావచ్చు, ఇంటింటికి మంచినీళ్లు కావచ్చు, సంఘాల భవనాలు కావచ్చు, రైతుల కోసం రైతు వేదికలు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పి చాలా సంతోషంగా చెప్పినారు. నేను సర్పంచ్ గారికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి ఇక్కడ ఉన్న రైతన్నలందరూ కూడా ఒక్క మాట ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 75 ఏళ్ల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఆలోచించని విధంగా రైతుల కోసం ఈరోజు ఎన్ని కార్యక్రమాలు చేయగలుగుతామో అంతకంటే ఒక రవ్వ ఎక్కువనే చేయాలన్న ఉద్దేశంతో శాయశక్తుల ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ కోసం అందరం కొట్లాడినామో దానికోసమే మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక రైతు బంధు పెట్టినా, ఒక రైతు బీమా కార్యక్రమం పెట్టినా, 24 గంటల కరెంటు ఇచ్చినా, సకాలంలో ఎరువులు విత్తనాలు అందించినా, రైతు వేదికలు కట్టి ఇప్పుడే మా రణధీర్ రెడ్డి గారు మా జిల్లా వ్యవసాయ అధికారి చెప్తున్నాడు, సార్ ఇది రాష్ట్రంలోనే ఫస్ట్ ఏసీ రైతు వేదిక అని చెప్తున్నాడు. చాలా సంతోషం. రైతులు కూడా ఏసీలలో కూర్చొని మాట్లాడుకునే రోజులు ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినాయంటే చాలా చాలా సంతోషం. అంటే రైతు వేదికలు 1-2 కాదు, 6 నెలల కాలంలో 2600 రైతు వేదికలు రాష్ట్ర వ్యాప్తంగా కట్టుకున్నాం. 5000 ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను పెట్టుకున్న తర్వాత ఈరోజు ఏ గుంటలో ఏ పంట పండుతున్నదో ప్రభుత్వం దగ్గర లెక్కున్నది. ఆ లెక్కకు అనుగుణంగా ఒకవైపు వ్యవసాయం పెరుగుతున్న కొద్దీ, వ్యవసాయ దిగుబడులు పెరుగుతున్న కొద్దీ మన రాష్ట్రం దేశంలోనే పేరొస్తున్నది. ఏమని? దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఈరోజు తెలంగాణ చేరుకున్నది అనే మాట మనం చెప్పుకోవడం కాదు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాళ్ళు చెప్తున్నారు. దేశంలో కొనుగోలు చేసే మొత్తం బియ్యంలో 60% బియ్యం తెలంగాణలో కొంటున్నామని వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తున్నది. అదే రకంగా ముఖ్యమంత్రి గారి కళ ఒకటే ఉన్నది, రైతు ఏ పరిస్థితుల్లో కూడా చేయి జాపే పరిస్థితి ఉండద్దు. అందుకే రుణమాఫీ కూడా ఒకవైపు రైతుకు పెట్టుబడి ఇస్తూ మరొక వైపు రుణమాఫీ కూడా చేసి, ఒకసారి ఇదివరకు ₹1,00,000 పోయిన టర్మ్ లో ఈ టర్మ్ లో కూడా ఒక 25,000 వరకు ఉండే రుణాలన్నింటినీ మొదటి పోయిన బడ్జెట్ లో మాఫీ చేసుకున్నాం. ఈ బడ్జెట్ లో నిన్నగాక మొన్న ప్రవేశపెట్టుకున్న బడ్జెట్ లో ఏ బడ్జెట్ సమావేశాలు అయితే ఇప్పుడైతే జరుగుతున్నాయో శాసనసభలో ఆ బడ్జెట్ లో కూడా 5,250 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ కోసం ఒక కిస్తీ కోసం అందులో కూడా పెట్టుకున్నాం. అంటే రైతుకు ఇచ్చిన ఏ మాట తప్పకుండా రుణమాఫీ కావచ్చు, రైతుకు పెట్టుబడి రూపంలో ఇచ్చే డబ్బులు కావచ్చు, అదే రకంగా ఇంకా మీకు నాణ్యమైన మెలకువలు వ్యవసాయంలో తెలుసుకునే విధంగా ఏర్పాటు చేసుకున్న ఈ వేదికలు కావచ్చు, సమగ్రమైన ఆలోచనతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రైతు వేదికలు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రైతు వేదికలన్నిటికీ కూడా అతి త్వరలోనే మనం ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా కల్పించి వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి శాస్త్రవేత్తలు నేరుగా
ఇక్కడ బొప్పాపూర్లో ఉండే రైతులతో స్వయంగా మాట్లాడి ఏం జరుగుతున్నది, ఎట్లా జరుగుతున్నది, మీకేమైనా సలహాలు కావాలన్నా సూచనలు ఇవ్వాలా అని చెప్పి వారు నేరుగా సంభాషించే విధంగా డైరెక్ట్ గా ప్రత్యక్షంగా మీతోని సంభాషించే విధంగా కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇది రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలకు కూడా ఇదే రకమైన సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నాం. అతి తొందరలో మీకు తెలుసు గోదావరి జలాలు ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ పక్కనే ఆ ఎల్లమ్మ గుడి అక్కడ దర్శనానికి పోయినాం. పక్కన సింగ సముద్రం నిండుగా బ్రహ్మాండంగా సముద్రంలాగా కనబడతా ఉన్నది. మన మానేరు కూడా నిండు కుండలాగున్నది. నిన్న మీరు చూసింటారు ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం నీళ్లతోని కుడెలి వాగులకు వదలమని చెప్పినారు. ఆ కుడెలి వాగు నీళ్లు మొత్తం ఆ దుబ్బాక నియోజకవర్గం దాటుకొని మళ్ళా మానేరుకే వస్తాయన్న విషయం మీకు తెలుసు. అది వచ్చింది అంటే మొత్తం మన ప్రాంతం అంతా కూడా ఎల్లవేళలా సస్యశ్యామలంగా ఉంటుందని కూడా మీకు తెలుసు. మనం మిడి మానేరు ద్వారా ఏదైతే పైకి తీసుకొస్తున్నామో నీళ్లు, ఆ కార్యక్రమం కూడా మిడి మానేరు నుంచి అప్పర్ మానేరు నింపుకునే కార్యక్రమం కూడా మీరు ఈరోజు ఎల్లారెడ్డిపేటలో ఏ గ్రామానికి పోయినా, వీర్నపల్లిలో ఎక్కడ పోయినా, గంభీరావుపేట మండలంలో ఎక్కడ పోయినా కాలువల నిర్మాణం శరవేగంగా కొనసాగుతా ఉన్నది. ఈ ప్రాంత రైతుల రుణం తీర్చుకునే విధంగా, ఈ ప్రాంత రైతులకు శాశ్వతంగా మళ్ళీ ఏనాటికి కూడా కరువు అనే పరిస్థితి రాకుండా, దుర్భిక్షం అనే పరిస్థితి రాకుండా మీ రుణం తీర్చుకునే విధంగా మీ శాసనసభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అతి తొందరలోనే ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి ఎల్లవేళలా 24 గంటలు ఆ అప్పర్ మానేరు నీటితోని కలకల్లాడుతుండే విధంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవం చేస్తారని చెప్పి కూడా తొందరలోనే నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. అదే రకంగా ఈ రైతు వేదికలు ఏవైతే మరి గోవర్ధన్ గౌడ్ గారి స్ఫూర్తితో ఇంకా కొంతమంది మిత్రులు కూడా ముందుకొచ్చి ఇప్పుడు మన రవీంద్రరావు గారు కూడా రాజేశ్వరరావు కాలనీలో మన కొండూరు రవీంద్రరావు గారు వారి తండ్రి గారి పేరు మీద అక్కడ వారు కూడా కట్టడం జరిగింది. ఇక్కడ గోవర్ధన్ అన్న కూడా వారి తల్లిదండ్రుల పేరు మీద వారు కూడా వారి జ్ఞాపకార్థం కట్టడం జరిగింది. ఇట్లా ఒక మంచి ఆలోచనతో, ఒక ఉదాత్తమైన ఆశయంతో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, శాసనసభ సమావేశాలు ఉన్నా కూడా ఒక మంచి పని చేసిన మంచి వ్యక్తి గోవర్ధన్ గౌడ్ గారికి కేవలం అభినందనలు చెప్పాలి. ఈ కార్యక్రమం నా చేతుల మీదకి జరగాలని వారు సర్పంచ్ గారు అడగంగానే ఆడ శాసనసభ సమావేశాలు అర్ధాంతరంగా వదిలిపెట్టి కార్యక్రమానికి వచ్చిన కాబట్టి రేపు రాలేకపోతున్నందుకు మళ్ళొకసారి సిద్ధోగానికి ఏమనుకోవద్దని చెప్పి కూడా ముందే తెలియజేస్తూ, మళ్ళొకసారి బొప్పాపూర్ రైతన్నలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు. మీకు తప్పకుండా గ్రామంలో ఏదైనా ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి కూడా పరిష్కారం చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా మళ్ళీ తెలియజేస్తూ, సర్పంచ్ గారికి ఎంపీటీస్ గారితో మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా అడిగి తెలుసుకొని గ్రామంలో ఇంకేమేమి సమస్యలు ఉన్నాయో అవి కూడా పరిష్కారం చేసే బాధ్యత నాది అని తెలియజేస్తూ, జై తెలంగాణ.